వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. సో మార్చ్లో ఫస్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా కబుర్లు చెప్పుకుంటూ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడేమో పెసరట్టు వేద్దామని చెప్పి పెసలు బియ్యం నానబెడుతున్నాను. కొంచెం క్రిస్పీగా కావాలని చెప్పి కొంచెం రైస్ ఎక్కువ వేసాను. అది రైస్ కొంచెం తక్కువ వేసి కూడా చేసుకోవచ్చు, అప్పుడు ఇంకొంచెం హెల్తీ ఉంటుంది. బట్ మనకి టేస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి నేనేమో కొంచెం రైస్ ఎక్కువ వేసాను అనమాట. అండ్ నెక్స్ట్ డే పొద్దున్న వచ్చేస్తే మిక్సీ చేసేస్తున్నాను. అందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వేసేసి మిక్సీ చేశాను. మిక్సీ సౌండ్ రాగానే వీడు వాట్ ఈస్ దిస్, నేను ఇది భయపడాలి కదా, నేను ఏడాలి కదా అని చూస్తున్నాడు. అక్కడ ఎండ పడుతుంది కొంచెం, అక్కడ ఆడుకుంటాడు అనమాట. కాసేపు ఇక ఆడుకుంటాడు, అటువైపు వెళ్ళిపోతాడు. అటువైపు డిష్ వాషర్ అన్నీ ఉంటాయి కదా, అటు డస్ట్బిన్ అన్ని పెడతాము, అటు వెళ్ళొద్దురా అంటే విండు, తలిపేసేస్తే ఎండిపోతుంది. ఇలాంటి విచిత్రమైన కష్టాలన్నీ మనకి వస్తుంటాయి. అండ్ అలాగా వాడికి ఆడిపిస్తూ నేనేమో మిక్సీ పట్టేశాను. పెసరట్లో మెయిన్ నాకు నచ్చేది ఏంటంటే గ్రైండర్ తీయు అదంతా చెయ్యు అనకుండా మిక్సీ వేసినా కూడా మంచిగా అయిపోతుంది. బ్యాటర్ ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. ఇంకొకటి ఫెర్మెంట్ చెయ్యు, అదంతా ఫ్రిడ్జ్లో పెట్టు, బయట ఉంచు అన్న తలనొప్పులు ఏం లేకుండా లైక్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా కావాలి అనుకుంటే సోక్ చేసినంత టైమే, సోక్ చేసుకున్న తర్వాత మనకి అన్ని ఇన్స్టెంట్గా అయిపోతాయి కాబట్టి కొంచెం బాగుంటుంది. అండ్ యమ్మీగా కూడా ఉంటుంది కదా. సో రకరకాలు చేసుకోవచ్చు. పెసరట్టు, మా ఆనియన్ పెసరట్టు, కాకినాడ సైడ్ చిట్టి పెసరట్లు ఉంటాయి కదా, అవి అన్ని రకరకాలు చేసుకోవచ్చు. మన ఇష్టం, మన ఓపిక అంతే. బట్ బ్యాటర్ అయితే ఫాస్ట్గా అయిపోద్ది. ఈరోజు ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం కుదరలేదన్నమాట. అందుకని చెప్పి ఇంకా కోకోనట్ చట్నీ చేసేసాను. సో మన బ్యాటర్ రెడీ అయిపోయింది. కొంచెం పలుచగా ఉంచాను, బియ్యం ఎక్కువ వేసాం కదా కాబట్టి దోశలు వచ్చేస్తే ప్రాబ్లం ఉండదు. అందుకని కొంచెం పలుచగా చేసేసుకొని కొబ్బరి చట్నీ చేసేసా. సో మీరు ఎవరైనా టైం లేకపోతే ఇలాగా మిక్సీ జార్లోనే తాలింపు పెట్టేసి అదొక బౌల్ లాగా వాడేస్తూ ఉంటారా, లేకపోతే ప్రాపర్గా గిన్నెలో వేసి అన్నీ చేస్తారనేది చెప్పండి. నాకు ఆ మధ్యన ఎవరో కామెంట్ చేశారు, మేము చేస్తాం కానీ ఇలా మిక్సీని గిన్నెలా వాడమక్క అన్నారు. నాకు భలే నవ్వొచ్చింది. ఓహో హాహా మీరు కనిపెట్టారు, చూసేసారు అనుకున్నాను అప్పుడు. అండ్ మనమైతే ఇప్పుడు ఒక దోశ వేసేద్దాం. జిన్ను కోసం అని చెప్పి పక్కన రాగి మాల్ట్ కూడా చేస్తాను. రాగి జావ వాడికి, పెసరట్టు చట్నీ మాకు. కానీ పెసరట్టు ఉంటే ఉప్మా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఏంటో వెలితిగా అనిపిస్తుంది. కానీ చెయ్యాలి కదా, చెయ్యాలంటే టైం ఉండాలి, ఓపిక ఉండాలి, ఇంట్లో నూక ఉండాలి, అన్ని ఉండాలి. అండ్ మార్చి సంగతులు ఏంటి, మీ పిల్లల ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయా ఏంటి అనేది చెప్పండి. చాలా స్కూల్స్కి రకరకాల టైంలలో పెడుతున్నారు. మన చిన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ ఒకటే డేట్స్లో ఉండేవి, ఒకటే హాలిడేస్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, కరికులం కూడా డిఫరెంట్ అయిపోయింది, ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయింది, అన్ని ఏ స్కూల్ ఆ స్కూల్ అయిపోయింది. అన్నికి ఇప్పుడు స్టార్ట్ అవుతుందా. అక్క వాళ్ళ పిల్లలు అంటారు, ఎవరో పక్కింటి పిల్లల్లాగా. సో సాహిల్ కుషాల్కి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. అండ్ ఈరోజు వచ్చేస్తే నేను హ్యాపీగా మాట్లాడడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే నేను ఈరోజు ఈ ప్రెషర్ వాషర్ మొత్తం మంచిగా నేనే అటాచ్ చేసేసి అన్నీ అసెంబుల్ చేసేసి అన్నీ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత. సో మీకు చూపిస్తూ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. బేసిక్గా అయితే ఇది హై ప్రెషర్ వాషర్ అండి. మీ ఇంట్లో కార్ ఉన్నా, బైక్ ఉన్నా, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అలా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం హెవీగానే ఉంటుంది, లైక్ ఊరికే సరదాగా తీసుకునేది కాదు, ప్రాపర్గా ఇంట్లో అవసరం పడుతుంది అనుకుంటేనే తీసుకునేది. దీంట్లో చాలా రకరకాల యాక్సెసరీస్ అన్నీ వస్తాయి. అవన్నీ మనం ఫిట్ చేస్తే అప్పుడు ఒక రూపురేఖ వస్తుంది అనమాట. సో దీని లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేయవచ్చు. నేను అవి రకరకాల ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాను కదా, అందులోనే ఇది ఒకటి. సో కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ సైడే వస్తుంది చెప్పాలంటే. ఇలాంటివి తీసుకునేటప్పుడు మొత్తం అన్నీ చూసి తీసుకోవడం బెటర్ కదా. అండ్ అలా చూడాలి అన్నప్పుడు ఇలాంటి వీడియోస్ అనేవి సూపర్గా హెల్ప్ అవుతాయి. మీకు వీడియోస్ ఏం లేకుండా జస్ట్ వాళ్ళు అమెజాన్ పిక్చర్స్ చూసి తీసుకోవాలంటే మనకు కొంచెం భయం వేస్తుంది. అలా కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు అవసరం ఉంటే కనుక ఇదంతా హెల్ప్ అవుతుంది, లేకపోతే బోర్ కొట్టేస్తుంది, అప్పుడు కొంచెం ఫార్వర్డ్ చేసేసండి, సరేనా. సో అగారో రాయల్ హై ప్రెషర్ వాషర్ అండి ఇది కొంచెం 1800 వాట్ మోటార్ వస్తుంది. ఇందులో బోల్డ్ అన్ని యాక్సెసరీస్ వచ్చాయన్నాను కదా, అలా వీల్స్ వేరేగా అన్ని వేరేగా వస్తాయి. అవన్నీ మనం ఫిట్ చేసేసుకోవాలి. చూసిన వెంటనే అయితే కొంచెం భయం వేసింది, ఈయనకి చెప్దాము అన్ని పెట్టేమని అనుకున్నా, కానీ తర్వాత అంత రాకుండా ఏం లేవు, కానీ చెయ్యి రాకపోతే అప్పుడు చూడొచ్చులే అనుకున్నా. అండ్ ఎంత ఈజీ అంటే అసెంబుల్ చేయడం చాలా ఈజీ అన్నమాట. మనకి అసలు చూసినప్పుడు మీ ఎవరికైనా అలా అనిపించిందో లేదో తెలియదు, కానీ నాకైతే ఓర్నాయనో అన్ని చిన్న ఉన్నాయి. ఎలాగా అంటే ఇప్పుడు ఐకి అవి ఇవన్నీ మనం పెట్టాలంటే దానికి బోల్డ్ అని స్క్రూస్ హడావిడి అన్నీ ఉంటాయి కదా, అది చేయడం ఈజీయే,
చూడడానికే కొంచెం హడావిడి ఎక్కువ ఉంటుంది. అండ్ నాలాంటి అన్నీ పడేసి అన్ని క్లమ్సీ వాళ్ళకి ఇంకొంచెం భయం వేస్తుంది అన్నమాట. సో అలా భయపడుతూనే స్టార్ట్ చేశాను, కానీ ఈరోజు ఎలాగైనా ఇది ఫిట్ చేయాలి అని చెప్పి చేస్తున్నా. ఇందులో మనకి చాలా రకాలు వస్తాయి అన్నాను కదా. ఇది ఫస్ట్ వచ్చేస్తే హ్యాండిల్, దీనికి హ్యాండిల్ అండ్ వీల్స్ కూడా ఉంటాయి. మనం కార్ ఏమైనా క్లీన్ చేసుకోవాలంటే ఇవన్నీ మనం కిందకి మోసుకెళ్ళాలి కదా కార్ ఉన్న దగ్గరికి, అలాంటప్పుడు ఇది కొంచెం కన్వీనియంట్ ఉంటుంది అన్నమాట. సో మనకి స్ప్రే గన్ వస్తుంది, అవుట్లెట్ హోస్, ఇన్లెట్ పైప్, ఇంటెల్ కనెక్టర్, వాటర్ ఇన్లెట్ ఫిల్టర్, ఫోమ్ బాటిల్, ట్యాప్ కనెక్టర్, బకెట్ ఫిల్టర్, టర్బో నాజిల్, అడ్జస్టబుల్ నాజిల్, ఇలా రకరకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేస్తే ఈ హ్యాండిల్ పెడుతున్నాను. దీనికి ఒక 4 స్క్రూస్ వచ్చాయి, అది ఫస్ట్ పెట్టేస్తున్నా. ఈ ఒక 2 స్క్రూస్ ఇక్కడ వాడేస్తున్నాము. దాని తర్వాత ఇంకొక చిన్న స్టాండ్ లాంటిది ఉంటుంది అన్నమాట వెనక, అట్లా అది పెట్టుకోవడానికి ఇంకొక 2 వాడాలి. అన్ని ఈజీగానే ఉన్నాయి, పెట్టుకోవడం చాలా చాలా సింపుల్. మనకి తెలియకుండానే ఒక హ్యాపీనెస్ వస్తుంది ఇలాంటివి ఏమైనా అసెంబుల్ చేసినప్పుడు. ఇంత కూడా కాదు, నార్మల్ మన ఇంట్లో ఏమైనా ఇప్పుడు ట్యాప్ ఏమైనా పాడైపోయినా, లేకపోతే బల్బ్ ఏమైనా పాడైపోయినా, ఇప్పుడు బల్బ్స్ అంటే ఏకం మొత్తం అదంతా తీసేసి కిట్ మొత్తం పెట్టాల్సి వస్తుంది సెట్. ముందు అలా కాదు కదా, బల్బ్ తీసి మనం పెట్టుకునే వాళ్ళం. అలాంటి చిన్న చిన్న పనులు చేస్తే చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో ఏమంటారు, కరెక్టేనా? ఇది మనకి స్టబర్న్ డర్ట్, ఆయిల్, జంక్, స్టిక్కీ డస్ట్ అన్ని పోవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది హై ప్రెషర్ వస్తుంది అనమాట, అండ్ చాలా క్విక్గా ఈజీగా మనకి వాటర్ అనేది స్ప్రే అవుతుంది. అది కూడా చూపిస్తాను డీటెయిల్డ్గా. ఇది వచ్చేస్తే ఫోమ్ది, దీన్ని ఏమంటారంటే ఫోమ్ బాటిల్ అంటారు. నార్మల్గా కార్స్ క్లీన్ చేసుకోవడానికి మనకి ఫోమ్, మనకి ఏంటది షవర్ జెల్ కదా, షేవింగ్ ఫోమ్ లాంటివి అవి దొరుకుతాయి. అది నేను తీసుకోలేదు. అది తీసుకొని ఈ ఫోమింగ్ బాటిల్తోని మనం కార్ కానీ బైక్ కానీ ఫోమ్ చేసేసుకొని మనం స్ప్రే చేసి క్లీన్ చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో కార్ ఉందనుకోండి, క్లీనింగ్కి ఇచ్చేటప్పుడు ఫోమ్కి వీటన్నిటికి చాలా కాస్ట్లీ అవుతుంది కదా. ఒకవేళ అదొద్దు, మీకు మీరే మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఇది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేస్తే ఒక చిన్న 2 అటాచ్మెంట్స్ వచ్చాయి. ఒకటి ఇటువైపు పెట్టుకునేది, ఇంకొకటి అటువైపు పెట్టుకునేది. ఇదేమో ఇలా కాదు, ఇప్పుడు పెడతాను చూడండి. వైర్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్ అన్నమాట. ఇది మనకి కొంచెం వెయిట్ ఎక్కువే ఉంటుంది, 8.16 kgs ఉంది ఇది వెయిట్. ఇది 7 liters per minute ఆఫ్ వాటర్ ఫ్లో వస్తుంది. సో క్లీనింగ్ అనేది లార్జ్ సర్ఫేస్ క్లీన్ చేసేసుకోవచ్చు లెస్సర్ టైంలోనే. సో 5 meters అవుట్లెట్ హోస్ వస్తుంది మనకి, అండ్ 850 ml ఆఫ్ ఫోమ్ కంటైనర్ వస్తుంది. సో ఈజీగా అప్లై చేసేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఆటోమేటికల్లీ షట్ ఆఫ్ అయిపోద్ది పంప్. ట్రిగర్ నొక్కనప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇది అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనం వీల్స్ పెట్టేస్తున్నాము. వీల్స్ కూడా జస్ట్ పుష్ చేస్తే అయిపోతుందండి. చెప్పాను కదా, చూడడానికి హడావిడి ఎక్కువ ఉంది, కానీ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంది. ఇది మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ కార్ క్లీనింగ్, వాల్ క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, లాన్ క్లీనింగ్, అలాగా అన్నీ కూడా ప్రెషర్ ఎక్కువ కావాలి అనుకున్న వాటితో మనం క్లీన్ చేసేసుకోవచ్చు అంతే. మీ ఎవరింట్లోనైనా ఉందా ఇది, మీకు ఇష్టమా అనేది షేర్ చేయండి, ఓకేనా? సో వీల్స్ కూడా పెట్టేసాము. నెక్స్ట్ ఇంకా మనం ఇన్లెట్, అవుట్లెట్ అవి పెట్టేసుకొని గన్ కూడా సెట్ చేసేస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనకు వచ్చిన ఈ యాక్సెసరీస్ అయితే ఇన్లెట్ కనెక్టర్, ఇన్లెట్ ఫిల్టర్, బకెట్ ఫిల్టర్, టాప్ కనెక్టర్, 5 meters అవుట్లెట్ హోస్, ఇవన్నీ చెప్తాను కదా. సో ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఉన్న ప్రైస్కి మనకి అమెజాన్లో ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ ఉంది. దాని తర్వాత కూడా కొంచెం ఎక్స్పెన్సివే, బట్ అవసరం బట్టి మనం తీసుకోవచ్చు. ఈజీ టు ఇన్స్టాల్, వాటర్ ఫిల్టర్, డ్యూరబుల్, వాల్యూ ఫర్ మనీ అన్నమాట. ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. మ్యాట్ మీద అన్ని క్లీన్ చేసుకోవడానికి, అన్నిటికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ గన్ ఉంది కదా, ఆ గన్ కింద చిన్న బటన్ లాగా ఉంది, అది మనం అది ఆఫ్ చేస్తేనే మనకి గన్ అనేది అవుతుంది, లేకపోతే లాక్ అయిపోద్ది. లాకింగ్ సిస్టమ్ ఉంది. ఆ వెనకాతలో ఒక 2 ఇవి పెట్టాం కదా, హోసెస్ పెట్టాం కదా, అవి పెట్టుకొని మనం ఎలాంటి ప్రెషర్ కావాలో అలాగా డిసైడ్ చేసుకోవచ్చు. హోస్ అనకూడదు, దాన్ని నాజిల్ అనాలి. సో అడ్జస్టబుల్ నాజిల్ పెట్టాం ఇప్పుడు. సో ఈ స్ప్రే గన్ కూడా పెట్టేసుకోవడానికి మనకి ప్లేస్ ఉంది. ఇప్పుడు వచ్చేస్తే మనం అవుట్లెట్ పైప్ అనేది పెట్టేద్దాం. అవుట్లెట్ ఏమో ఇక్కడ జస్ట్ పుష్ చేస్తే సరిపోతుంది, ఇంకా రాదు. కావాలంటే లాగి చూడొచ్చు. చూడండి, రాలేదు. ఆ పక్కన చిన్న బటన్ ఉంది కదా, అది నొక్కితే వస్తుంది. అండ్ ఈ గన్కి ఇంకొక ఎండ్ పెట్టేస్తే అయిపోతుంది.
నాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టిందండి. వీడియోలోని ఒక 4-5 మినిట్సే వస్తుంది కానీ ఆల్మోస్ట్ 40 మినిట్స్ టైం పట్టింది. ఇది వచ్చేస్తే మనం వాటర్ ఇన్లెట్ పైప్ అనమాట. ఇది ఒక ఎండ్ మనం కావాలి అనుకుంటే బకెట్లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా ట్యాప్కి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది పెట్టుకోవడమే. సో ఇది బాగా లెందీగా వచ్చాయి అన్నీ, కాబట్టి అటు ఇటు తిప్పుకోవడానికి అన్నిటికీ వీల్స్ కూడా ఉన్నాయి కదా, సో కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. ఏదైనా డబ్బుకి తగ్గట్టే ఉన్న ప్రైస్కి ఇవన్నీ మంచిగానే ఇచ్చారు. సో ఇక్కడ ఒక చిన్న క్యాప్ లాగా ఉంటుంది, అది తీసేసి ఈ వాటర్ ఇన్లెట్ పైప్ పెట్టేసుకోవడమే. ఈ ఇన్లెట్ పైప్స్కి మనకి థ్రెడ్ లాంటిది వచ్చింది, సో ఈజీగా లాగేస్తే ఊడిపోవడం అలా ఏమీ జరగదు. దీన్ని ఏమంటారో చెప్తాను అండి. దీన్ని ఇన్లెట్ కనెక్టర్ అంటారు. సో అది పైకి పెట్టుకొని ఆ థ్రెడ్ కరెక్ట్గా పెట్టలేదు ఇక్కడ, నేను మళ్ళీ తీసేసి అలా పెట్టుకోవాలన్నమాట. సో థ్రెడ్ ఆన్ పెట్టేసుకుంటే అది టైట్గా అయిపోద్ది, మనకి రాదు. ఎందుకంటే వాటర్ ఫ్లో ఉంటుంది కదా, సరిగ్గా ఫిట్ అవ్వకపోతే మళ్ళీ అన్నీ ఊడిపోతాయి. సో నెక్స్ట్ ఇంకొక ఎండ్కేమో మనం కావాలనుకుంటే ఇది బకెట్లో పెట్టుకునేది, ఇది ఫిల్టర్ కూడా అవుతుంది అనమాట. అంటే ఏమైనా చిన్న చిన్న రాళ్ళు కానీ లీవ్స్ కానీ అవి ఏవి వెళ్ళిపోకుండా మనకు కొంచెం ఫిల్టర్ లాగా హెల్ప్ అవుతుంది. లేదు నేను పైప్కే పెట్టుకుంటాను అనుకుంటే ఈ నాజిల్ పెట్టుకోవచ్చు. ఇది మనం పైప్కి పెట్టేసుకొని ట్యాప్కి, పైప్ కనకూడదు, ట్యాప్కి పెట్టేసుకొని ఫిట్ చేసేసుకోవడమే. సో ఫైనలీ అన్నీ పెట్టేసాము, యాక్సెసరీస్ అన్నీ కూడా పెట్టేసి దీనికి ఒక రూప్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ అగారో రాయల్ హై ప్రెషర్ వాషర్. సో దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేసి కూడా చూద్దాము, ప్రెషర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఆ మధ్యలో ఆరెంజ్ కలర్ నాబ్ అది ఉంది కదా, నాబ్ అది తిప్పితే అది ఏంటిది మనకి పని చేయడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇదేంటంటే ఫస్ట్ మనం పెట్టినప్పుడు ఇది పవర్ సప్లై ఇచ్చినప్పుడు ఆ ప్రెషర్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అప్పుడు సౌండ్ వస్తుంది అన్నమాట. ఆ సౌండ్కి నేను పొద్దున్న 5 గంటలకు లెగిసి చేస్తున్నాను ఇది. అప్పుడు వైభవ్ నన్ను లేస్తున్నాడు అని చెప్పి నేను మళ్ళీ రూమ్కి తీసుకెళ్ళి వేరే బాత్రూమ్ దగ్గర చేసి చూపిస్తాను నేను మీకు. తర్వాత ఎప్పుడైనా కార్ ఏవైనా క్లీన్ చేసినప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పటికైతే ఎంత ప్రెషర్ వస్తుంది ఏంటి అనేది మనం ఇంట్లోనే చూసేద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఈ పవర్ది కేబుల్ కూడా చాలా లాంగ్ వచ్చింది. సో మనకి పవర్ సప్లై ఒక దగ్గర ఉండి ఇంకొక దగ్గర మనం యూజ్ చేయాలి అనుకున్నా మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో బకెట్లో పెట్టాను ఇప్పుడు నేను. ఇది ఈ నాజిల్ పెట్టాను, టర్బో నాజిల్ అని ఒకటి ఉంటుంది. టర్బో నాజిల్ అంటే నెక్స్ట్ పెట్టేది. ఇప్పుడు ఈ సన్నగా వచ్చేది పెట్టాను కదా. సో చూసారా స్ప్రే చేసిన వెంటనే ఎంత బాగా వస్తుందో. చాలా చాలా ఇప్పుడు వీడియోలో మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ చాలా ఫోర్స్గా వస్తుంది అనమాట. వేరే ప్రెషర్ వాషర్ కదా, సో ప్రెషర్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇది లాన్స్ ఏమైనా ఉన్నా మేడ మీద గచ్చు బాగా నల్లగా అయిపోయినా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు అది తీసేసి మనం టర్బో నాజిల్ పెడదాము. టర్బో నాజిల్ ఇంకా సూపర్ ఉంటుంది. సో జస్ట్ పుష్ చేస్తే అయిపోతాయి అన్నీ, మనకి క్లిక్ అండ్ సౌండ్ వస్తుంది, అప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిపోయినట్టు అంతే. ఇంకొకటి చిన్న చిన్న జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఈ ప్రెషర్ చూడండి ఎంత బాగా వస్తుందో. కార్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. సో చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే అక్కడ ట్యాప్ దగ్గర చూసారా మనకి ఆ ఇన్లెట్ వాటర్ ఇన్లెట్ది బయటకు వచ్చింది, అలా రావద్దు. ఎందుకంటే వాటర్ లేకుండా యూజ్ చేస్తే మనకి మిషన్ పాడైపోద్ది. ఈ బకెట్ ఫిల్టర్ బకెట్ లోపలే ఉండాలి. లేదు ఉండట్లేదు అనుకుంటే ట్యాప్ కనెక్టర్ సెట్ చేసేసుకుంటే మంచిది అనమాట. సో అలా వాటర్ లోపల ఉండంటే మనకి నీట్గా వస్తుంది. ఇక్కడ వాటర్ సరిగ్గా రావట్లేదు అంటే అక్కడ ఏదో తేడా అయ్యిందని అంతే. సో ఇలాగా స్ప్రే అవుతుంది, మనం మంచిగా అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇవి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్లో యూజ్ చేసుకోవచ్చు అండి. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు అన్న విషయం. సో ఇంత మంచిగా వస్తుంది. సో ఇలాగా స్ప్రే చేసుకొని మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని బాగా వాడేసుకోవచ్చు. సో ఫైనలీ నేనైతే సూపర్ హ్యాపీ అనిపించింది నాకు, నేను అన్ని ఫిట్ చేసేసి యూజ్ చేసేయగలిగానని చెప్పి.
మస్కిటో నెట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దాని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, మీరు ఏమైనా కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న షార్ట్ పెట్టని చూసారు కదా, ఈ పర్పుల్ క్యాబేజ్. నేను పర్పుల్ క్యాబేజ్ ఎప్పుడు చేయలేదు తెలుసా, నేను చేయలేదన్న విషయం కూడా చేస్తేనే నాకు తెలిసింది. చేసినంతసేపు చాలా చాలా వెరైటీగా అనిపించింది. ఏంటిది, ఇదేం కలరు, ఇలా తింటారు అనిపించింది, కానీ చాలా కమ్మగా ఉంది, బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేస్తే నేను పకోడీ చేశాను. ఈ పకోడీ మన వైభవనానికి పడలేదు. వాడు ఆ రోజు రాత్రి అస్సలు పడుకోలేదు. ఓ నాయన మళ్ళీ ఎందుకురా పడుకోలేదు అనుకున్నా. అలా రకరకాలు ఏమైనా మారినప్పుడు చిన్న చిన్నటి తేడాలు వస్తాయి. అందుకని కొంచెం డ్రై పౌడర్ అవి ఇంట్లో పెట్టుకుంటే మంచిది. అండ్ ఎండలు ఎంత పెరిగిపోయాయి అంటే చాలా చాలా బీభత్సంగా ఎండ పెరిగిపోయింది. నాకు ఈ మట్టి కొండలో ఏమైనా వండుకోవాలనిపించింది. ఈ మట్టిది ఎప్పటి నుంచో ఉంది మన ఇంట్లో, వాడట్లేదు, అలా లోపల పెట్టాను. సరే అని చెప్పి ఇంకా దీన్ని బయటికి తీసి దీంట్లో చికెన్ కర్రీ చేశాను. ఎంత యమ్మీ వచ్చిందో. చికెన్ కర్రీ అనగానే నేను ఎక్కువగా ప్రెషర్ కుక్కర్లోనే చేసేస్తాను అన్నమాట. ఈ ప్రెషర్ కుక్కర్లో తిని తిని బోర్ అయిపోయింది అని ఫీలింగ్ వచ్చింది. అండ్ క్విక్గా అయిపోద్ది, కానీ కొంచెం బోర్ కొట్టింది ఆ టేస్ట్. సరే అని చెప్పి ఇంకా ఇందులో చేశాను. ఎంత బాగా అనిపించిందో. అప్పుడు అనుకున్నా ఇంకా నా దగ్గర రాచిప్ప కూడా ఉండాలి, ఇంకొక మట్టిది కూడా ఉంది, అవన్నీ కూడా తీసి వాడాలి, ఉన్నాయి ఇప్పుడు వాడడానికి ఏమి అని చెప్పి అనుకుంటున్నా. ఇక్కడ ఎందుకు అంత బేగా ఆనియన్స్ వేస్తానంటే, మనం మట్టి వాటిల్లో కుక్ చేసేటప్పుడు అందులో ఏం లేకపోతే ఫ్లేమ్ అగ్గి తగిలితే అది ఇరిగిపోతుంది. అందుకని చెప్పి ఏమైనా ఉండాలి. అందుకని ఇంకా వేడవ్వక ముందే నేను ఆయిల్ ఆనియన్స్ వేసేసాను, నువ్వుల నూనె వేసాను, అందుకని ఆ బబుల్స్ అన్నీ వస్తున్నాయి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి సింపుల్ చికెన్ కర్రీనే చేసేసుకున్నాను. ఎంత టేస్టీగా వచ్చిందో, చాలా చాలా బాగుంది. ఇంకా ఈ మ్యారినేషన్లోని ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెరుగు, చికెన్ మసాలా వేసేసా, కొంచెం పసుపు, చికెన్ మసాలా మళ్ళీ కొంచెం సెట్ చేసేసుకొని ఒక 20 minutes లాగా కుక్ అవ్వనిస్తే మన యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది. అండ్ ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇవన్నిట్లో చాలా చాలా డిఫరెన్స్ అనిపించింది. అండ్ కొంచెం నోటికి టేస్ట్ మారిన ఫీలింగ్ వచ్చి బాగా అనిపించింది. సో అదన్నమాట, ఇలా జరుగుతుంది మా సండే. అండ్ ముందు రోజు అలా రకరకాలప్పుడు తీసిన క్లిప్స్ ఇవన్నీ. సో అండ్ పోలియో డ్రాప్స్ వేయించారా అనేది చెప్పండి. పోలియో డ్రాప్స్ ఆల్మోస్ట్ 3rd March అందరికీ వేశారు. ఒకవేళ ఆ రోజు మిస్ అయినా నెక్స్ట్ డే కూడా వేస్తారు. సో మీరు చూసుకొని వేయించుకున్నారని అనుకుంటున్నా, 5 years లోపల పిల్లల వరకు. సో నేనైతే వేయించేసా. నెక్స్ట్ వీడియోలో క్లిప్స్ పెడతాను. సో అదన్నమాట. సో ఈ యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నా పాటలు చూడండి, దీనికి సరిపోయే మూత దొరకలేదు. అది సైజు మనకి రౌండ్ కాదు కదా, సో ఆ ఓవెల్ షేప్లోని మూతలు ఏముంటాయి మన ఇంట్లోని, కాబట్టి నాకు ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. మా ఇంట్లో ఉన్నవన్నీ సెట్ చేశాను. ఇది ఒక్క ప్లేటే సరిపోయింది, అదేమో అన్నం వార్చడానికి అదే ప్లేట్ కావాలన్నమాట. ఏంటి మీ ఇంట్లో ఏది నీకు సరిపోలేదా అని నాకు నేనే షాక్ అయిపోయాను. తర్వాత బోల్డ్ అంతసేపు కష్టపడిన తర్వాత ఒక గిన్నె సెట్ అయింది. సో ఈ షేప్స్ వల్ల కూడా అంత తేడా ఉంటుందా అని నాకు అనిపించింది అప్పుడు. సో ఒక 15 minutes తర్వాత గ్రేవీ చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో. కొంచెం నేను గ్రేవీ ఎక్కువ కావాలనే ఉంచాను, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ అన్నంలో కలుపుకోవడానికి బోల్డ్ అంత గ్రేవీ కావాలన్నమాట. అందుకని కొంచెం ఎక్కువ వేసా. సో ఫైనల్లీ గిన్నె సరిపోయింది. అలా పెట్టాను అండ్ అయిపోయింది, మన యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. సో అంతే. అయితే నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. అండ్ హై ప్రెషర్ వాషర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అగారో మళ్ళీ అన్నంత తిట్టకండి. సో ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు వద్దు, మీకు అవసరం లేదు అనుకుంటే ఆ పార్ట్ వరకు స్కిప్ చేసేసండి, సరేనా? బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.